హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు కొబ్బరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొబ్బరిని అనేది బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అండి. మేము నార్మల్ రైస్ తీసుకున్నామండి. ముందుగా 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాము. వాటిని వాటర్తో కడిగి కొద్దిగా వాటర్ పోసి ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత మేము చేసుకున్న రైస్కి సరిపోను 2 కొబ్బరికాయలు తీసుకున్నాము. ఇప్పుడు తీసుకున్న కొబ్బరికాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఇలా వీడియోలో చూపించిన విధంగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిగిలిన అన్ని కొబ్బరి ముక్కలను కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్ రౌండ్లో కొన్ని ధనియాలు వేసుకొని గ్రైండ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న దాన్ని ఇలా ఒక క్లాత్ తీసుకొని వడపోసుకోవాలి. గ్రైండ్ చేయగా వచ్చిన కొబ్బరిని ఇలా ఎండబెట్టుకున్న తర్వాత మనం కొబ్బరి పొడిగా కూడా యూజ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసి వడపోసుకున్న కొబ్బరి పాలని మనం రైస్ ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో కొబ్బరి పాలను కూడా అదే గ్లాస్తో కొలుచుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, రెండు 3 బిర్యానీ ఆకులు, యాలకులు, 2-3 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోండి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, మాడిపోతే టేస్ట్ అనేది పోతుంది. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం యాడ్ చేసుకోండి. అల్లం అనేది మగ్గే వరకు కలుపుతూ ఉండండి. మేము తీసుకున్న 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ కావాలి కదండి. మేము తీసుకున్న 2 కొబ్బరికాయలు 4 గ్లాసెస్ కొబ్బరి పాలు వచ్చావి. మిగిలిన 2 గ్లాసెస్ అనేవి వాటర్ యాడ్ చేసుకున్నాము. అల్లం, ఆనియన్స్ అనేవి బాగా మగ్గిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పాలను యాడ్ చేసుకోవాలి. ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. వడకట్టిన తర్వాత తీసుకున్న కొబ్బరిని మన రైస్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొబ్బరి పలుకులు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఎసురు మరిగే వరకు కలుపుతూ ఉంచుకోండి. అలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఎసురు మరిగే వరకు ఆగండి. ఇలా మరుగుతున్న పాలలో ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా రైస్ వేసిన తర్వాత కాసేపు కలుపుకొని మూత పెట్టేయండి. రైస్ ఇలా ఉడుకుతున్న టైంలో సిమ్లో పెట్టేసుకోండి గ్యాస్. ఇంకో 5-6 మినిట్స్లో ఉడుకుతుంది అనగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి.